వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో మీరు వినబోయే కథ మనీషి. రచన శ్రీమతి లలితా శ్రీపతి. వినండి. మనీషి. మా అత్తగారికి 90 ఏళ్ళు. దాదాపు 7-8 ఏళ్ల నుంచి మొన్న పోయేదాకా అంతా మంచం మీదే. మీరే చూశారుగా, ఎవ్వరూ రాలేదు. ఒక్క పోటు ఉండి ఆవిడికి ఏమీ చేయలేదు. అంతా నేనే చేశాను. మా అమ్మా నాన్నల్ని కూడా అంత బాగా చూడబట్టి మా దగ్గరే చివరి రోజులు గడిపి మా వారి చేతుల మీదుగా ప్రశాంతంగా పోయారు. ఈ ముసలివాళ్లను చూడడం ఎంత ఇబ్బంది అయినా నేను మా ఆయన అన్నీ భరించి మిగిలిన పిల్లలందరూ వాళ్ళని వదిలేసినా ఎంతో ఓర్పుగా చూశాం. ఇంత చిన్న ఫ్లాట్, ఉన్నవి 2 బెడ్రూమ్లు. అందులోనే మా అబ్బాయితో సహా 6 ఇరుక్కునో సరుక్కునో ఉన్నావా లేదా? అమెరికాలో ఉన్న మా చెల్లెలు, విశాఖపట్నంలో ఉన్న మా అక్క దులిపేసుకుని వెళ్ళిపోయినా మా అమ్మా నాన్నల్ని ఎక్కడో ఓల్డేజ్ హోంలో ఉంచడానికి మా మనసు ఒప్పుకోలేదు సుమండి. అలాగే మా అత్తగారిని కూడా ఈ అన్నదమ్ములు మా వల్ల కాదమ్మా అని వదిలించేసుకున్నారు. మేమలా ఆవిడ్ని రోడ్డు మీద వదిలేయలేదుగా. అప్పటికే 2 వయసు మళ్ళిన వాళ్ళున్నా ఆవిడ్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాం. ఒక పెళ్ళి లేదు, ఓ పేరంటం లేదు, ఓ సినిమా లేదు, ఓ షికార్ లేదు. ఇల్లు కదలకుండా చాకిరీ చేస్తున్నాం. మీకు తెలియందా ఇది? తల్లిదండ్రులు అత్తగారుల సేవ కోసం మేమిద్దరం ఎన్నెన్ని సరదాలు వదులుకున్నామని. అవన్నీ బయట వాళ్ళకేం తెలుస్తాయి చెప్పండి? ఏదో మీరు రోజు చూస్తున్నారు కాబట్టి ఇవన్నీ మీరు అర్థం చేసుకోగలరు. పక్కింటి పరిమళని ఊదరగొట్టేస్తోంది మనీష. మనీష అత్తగారు సావిత్రి చనిపోయి 13వ రోజు వైకుంఠ సమారాధనకి చుట్టుపక్కల వాళ్ళని, కొందరు బంధువుల్ని పిలిచారు. వాళ్ళున్నది 16 ఫ్లాట్స్ ఉన్న చిన్న కమ్యూనిటీ. భోజనాలు ఒక ఫ్లాట్ ఖాళీగా ఉంటేనూ అక్కడ ఏర్పాటు చేశారు. మనీష మాటలన్నీ ఓ పక్క అక్క లత, చెల్లెలు లావణ్య, మరో పక్క తోటి కోడళ్లు జయ, శ్రీదేవి వింటూనే ఉన్నారు. ఇంకోవైపు మనీష భర్త మోహన్. మా అత్తగారు మామగారు పాపం ఎప్పుడూ ఏ ఇబ్బంది పెట్టలేదండి. ఇంట్లో కూడా ఏదో పని సాయం చేస్తూనే ఉండేవారు. మా అమ్మే మహా కాల్చుకు తినేసిందనుకోండి, అమ్మో అసలు సర్దుకునే సమస్య లేదు. మేము నరకం చూసామనుకోండి. అందరూ వదిలించుకున్నారు, మేము ఇరుక్కుపోయాం. మా అబ్బాయికి పెళ్ళయ్యాక ఇల్లు సరిపోక పాపం మా అబ్బాయి కోడలు హోటల్లో ఉండాల్సి వచ్చిందండి. వాళ్ళు మమ్మల్ని అమెరికా రమ్మంటే వెళ్ళడానికి కూడా అవలేదు. కష్టాలన్నీ ఏకరువు పెట్టాడు. అప్పటికీ ఒక ఆయన, ఇంకేముందిలేండి అందరినీ పంపించారుగా, మీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళొచ్చిహ. ఏం వెళ్తాంలేండి, ఇప్పటికే బోల్డ్ ఖర్చులయ్యాయి, అవన్నీ పూడ్చుకోవాలిగా నిట్టూర్చాడు మనసులోనే మిగులు లెక్కలు వేసుకుంటూ. క్యాటరింగ్ వాళ్లు భోజనాలు తెస్తే అందరూ తినేసి పోయిన ఆవిడ గురించి పైకి 4 ఇచ్చకపు మాటలు చెప్పి వెళ్తూ మీ అత్తగారు పోయింది, మీకు పీడ వదిలింది అని డైరెక్ట్గా చెప్పకపోయినా అదే అర్థం వచ్చేలా కొంచెం మర్యాదగా చెప్పారు. మనీష కూడా రాని లేని కన్నీళ్లను తెచ్చుకుని పమిటతో తుడుచుకుని ఇంట్లో పెద్ద దిక్కు లేకుండా పోయింది. బుడిబుడి రాగాలు తీసింది. మనీష అక్క, చెల్లెలు, మోహన్ అన్నదమ్ములు ఎవరికి వారు కూర్చున్నా వాళ్ళ పిల్లలంతా ఒక చోట చేరి ఒకటే గుసగుసలు. ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దవాళ్లు వెళ్లడానికి సర్దుకుంటూ ఉంటే పిల్లలంతా హాల్లో చేరారు. మనీష అక్క కొడుకు, పిన్ని, బాబాయ్ ఒక్కసారి ఇలా రండి, మీరిద్దరు ఇక్కడికి వచ్చి కూర్చుంటే మీతో మాట్లాడాలి అనుకుంటున్నాం అన్నారు. అబ్బో ఇంతకాలం అమ్మమ్మని ఎంతో బాగా చూసుకున్నావు అని పొగుడుతారేమో అనుకుని సంతోషపడిపోతూ ఇద్దరూ వచ్చి కూర్చున్నారు. పెద్దమ్మ, అసలు అమ్మమ్మ వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు అడిగాడు చెల్లాయి కొడుకు. ఈ ప్రశ్న ఇప్పుడెందుకు అనుకుంటూనే, మా అత్తగారు కూతురు దగ్గరికి 6 నెలలు అమెరికా వెళ్ళిందిరా. మా అబ్బాయి చిన్నవాడు, మేము ఆఫీస్కి వెళ్తే పిల్లాడిని చూసుకోవడానికి ఎవరైనా కావాలి కదా. అదే టైంలో తాతయ్య సొంతింటికి చాలా రిపేర్స్ వచ్చాయి. అది రిపేర్ చేయించే కన్నా అమ్మేస్తే ఆ డబ్బుతో ఇక్కడ ఫ్లాట్ కొనుక్కుని ఉండొచ్చు అని రమ్మన్నాము అని మనీష చెప్తుంటే పక్కనే ఉన్న అక్క చెల్లెలు కూడా వచ్చి కూర్చున్నారు.
ఆ డబ్బులు పెట్టి ఫ్లాట్ కొన్నారు. అవును, ఆ డబ్బులు పెట్టి ఫ్లాట్ కొన్నారు. అమ్మా నాన్నల్ని అక్కడ ఉంచకుండా ఆ ఇల్లు అద్దెకిచ్చి ఆ అద్దె మీరు తీసుకున్నారు. వయసు అయిపోయాక ఎక్కడ పడుకుంటే ఏమిటి అని అమ్మా నాన్నల్ని హాల్లో పడుకోమన్నారు కదూ అంది అక్క లత. నేను బతిమాలితే అమ్మని నాన్నని అతి కష్టం మీద అమెరికాకి 3 నెలలు పంపావు. ఇంకా ఉంటే నీకు చాకరీ చేసేవాళ్ళు ఉండరని, నాకు డబ్బో నగలో ఇస్తారని భయపడిపోయావు. అమ్మా నాన్నలకి ఖర్చు పెడతావని $500 చొప్పున ఏడాదిలో కనీసం 4 సార్లు పంపేదాన్ని కదే. అది పెట్టి నువ్వు ఏడాదికో నగ చేయించుకున్నావని అమ్మ చెప్పేదిలే. చెల్లెలు లావణ్య కొద్దిగా కోపంగా అనేసింది. వీళ్ళేదో తనని మెచ్చుకుంటారనుకుంటే సీను రివర్స్ అయింది అనుకుంది మనీష. అంత ప్రేమే ఉంటే మీరే అమ్మా నాన్నని తీసుకెళ్ళి పెట్టుకోవలసిందిగా అంది మూతి తిప్పుకుంటూ. అది అయిందిగా. మా ఇంట్లో కొన్ని రోజులు ఉందామని వచ్చారు. అప్పుడు మా అత్తగారికి బాగోలేక మేము ఆసుపత్రి హడావిడిలో ఉన్నాం. అమ్మ వంట చేస్తుంటే నువ్వు వచ్చి ఎంత రాద్ధాంతం చేసావో గుర్తులేదు. మళ్ళీ వాళ్ళని పిలిస్తే ఊరుకోను అని మా ఆయన చెప్పారు. కళ్ళు తుడుచుకుంది లత. అమ్మకి నాన్నకి విడిగా ఇల్లుండుంటే మాకు వాళ్ళకి కూడా హాయిగా ఉండేది. మాకు పుట్టిల్లు లేకుండా చేసావు కదూ. మేమేదో మీ సొమ్ము తినిపోయినట్టు మీరు ప్రవర్తించేవారు. ఇల్లు ఇరుకని హోటల్లో ఉండేవాళ్ళం. అంత దూరం నుంచి అమ్మ వాళ్ళతో గడుపుదామని మేమొస్తే గూఢచారులాగా మా మెడల మీదే మీరిద్దరూ ఉండేవారు. మాకేదో దోచిపెట్టేస్తారని మీ భయం. నాన్నకొచ్చిన పెన్షన్లోంచి నీ కొడుకు ఫీజులు కట్టారు, కారు కొన్నారు, స్థలాలు కొన్నారు. పైకి మాత్రం మీరేదో కష్టపడి చూసినట్టు పెద్ద బిల్డప్పు. చెల్లి మహా కోపంగా అంటే, ఇదిగో విను, ఇంట్లో పనికి మీరు తిరగడానికి వెళ్తే కాపలాకి అమ్మ, పిల్లాడి చదువు ఆటలు చూడ్డం నాన్నకి పని. చివరి రోజు దాకా వాళ్ల సొమ్ముతోనే ఇల్లు గడిపి లక్షలు వెనకేసుకుని ఆఖరికి ఆ ఫ్లాట్ అమ్మి నువ్వే తీసుకున్నావు. అది నాన్న సొమ్ము, అందులో మాకు భాగం ఉందిగా. అక్క లా పాయింట్లకి బిత్తరపోయింది మనీష. వాళ్ల వల్ల ఇంత లాభం పొంది మేం వాళ్లను వదిలేసినట్టు, నువ్వేదో ఉద్ధరించినట్టు అందరికీ చెప్పుకుంటున్నావు. చెల్లెలు లావణ్య అంటుంటే మోహన్ వదినలిద్దరూ వచ్చారు రంగంలోకి. మిమ్మల్ని మాత్రమే కాదమ్మా, మమ్మల్ని కూడా ఇలానే చేశారు వీళ్ళు. మా అత్తగారి పెన్షన్కి ప్లాన్ వేసి ఆవిడికి మా మీద తెగచాడీలు చెప్పి మా ఇంట్లోంచి లాక్కొచ్చారు. అక్కడ అప్పటికే మనీషా వాళ్ళ అమ్మా నాన్న ఉన్నారు కదా అంటే వినకుండా ఇక్కడికొచ్చి నానా బాధలు పడ్డారు. మనిషిని పెట్టి మా అత్తగారిని చూసుకుంటాను అని చెప్పిన ఈయనగారు ఆవిడ పెన్షన్ మొత్తం స్వాహా చేసి ఆవిడికి కనీసం స్నానం చేయడానికి కూడా మనిషి సాయం లేకుండా చేశారు. ఎక్కడ మనసు మారి మా దగ్గరికి వచ్చేస్తుందో అని ఎప్పుడూ మా మీద చాడీలు చెప్పేవారిద్దరు. ఆ పిచ్చి ఆవిడ అవన్నీ నమ్మి ఇక్కడే ఉండిపోయింది. చివర్లో నేను నా అంతట స్నానం చేయలేకపోతున్నాను, భోజనానికి కూడా చేత కావటం లేదు, కూర్చోలేకపోతున్నాను అంటే కూడా ఆవిడికి మనిషిని ఏర్పాటు చేయలేదు వీళ్ళు. అందరికీ మా అత్తగారు వీళ్ళని బాధ పెట్టిందని, వీళ్ళేవేవో త్యాగాలు చేశారని చెప్పుకుంటున్నారు వీళ్ళు. ఉన్నంతకాలం ఆవిడ పాసుబుక్కు, చెక్కు బుక్కు అన్నీ వీళ్ళ దగ్గరే. ఎంతొస్తోంది ఎంత పోతోంది ఆవిడికి ఏమీ తెలియదు కదా. మా పిల్లల చేతిలో ఏమన్నా పెట్టాలన్నా వీళ్ళని అడిగి ఇవ్వాల్సిందే. ఆవిడ బంగారం, డిపాజిట్లు ఏమయ్యాయిట దాని గురించి మాట్లాడరు. తోటికోడలి మాటలు లెక్కలేనట్లే ఫోన్లో ఏదో చూసుకుంటూ కూర్చుంది మనీష. మోహన్ అన్నగారు వచ్చి, ఇదిగో వీళ్లతో మనకేమిటి, ఇప్పుడు అమ్మ లేదు, ఆవిడున్నప్పుడు ఆవిడ్ని చూడ్డానికి వచ్చి ఎన్నో మాటలు పడ్డాము. ఇంకా వీళ్ళ మొహం చూసేది లేదుగా. మనకి చెప్పలేదు గాని ఆ డబ్బులన్నీ పెట్టి కొత్త ఫ్లాట్ కొన్నారు. ఇందాకే వీళ్ళ ఫ్రెండ్ చెప్పాడు. అందరికీ మేమమ్మకి ఎంత చేశాము అంత చేశామని చెప్పుకోవడంతో సరిపోతోంది వీళ్ళకి వేధవ కబుర్లు. ఈ ఇరుకింట్లో 3 పెద్దవాళ్ళని ఎవ్వరికీ సుఖం లేకుండా ఉంచి ఏదో చేశామని గొప్పలు చెప్తున్నారు. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ ఎవరు చూడ్డం లేదనుకుంటుందిట. అందరికీ ఈ సంగతులు తెలుసు. ఎవరి పాపం వాళ్లకే కొడుతుంది. పదండి ఇంకా వెళ్దాం కోపంగా అన్నాడు. మాకేం మీ శాపనార్థాలు తగలవులేండి, మాకు రావాల్సిన డబ్బులు వచ్చాయి చాలు అన్నట్టుగానే పెదవి విరిచింది మనీష. కాదు మనీషి. కాలం ఎవరి కోసమూ ఆగదు. దాదాపు 10 ఏళ్లు గడిచాయి. మోహన్ మనీషల గురించి అటు అతని అన్నదమ్ములు ఇటు ఆమె అక్క చెల్లెళ్ళు పట్టించుకోవడం మానేశారు.
మనీష కొడుకు కోడలు అమెరికాలో సెటిల్ అయ్యారు. వాళ్ళకు అవసరమైనప్పుడు కోడలు తన తల్లిదండ్రుల్ని పిలిపించుకుని వాళ్ళని అక్కడే ఉంచేసుకుంది. ఏదో 1-2 సార్లు వీళ్ళని పిలిపించి తర్వాత వీళ్ళ దారిన వీళ్ళని వదిలేశారు. ఉన్నట్టుండి ఓ రోజు ఇరువైపుల వాళ్లకి ఫోన్లు వెళ్ళాయి. మోహన్ కొడుకు చేశాడు. మా నాన్నకి పక్షవాతం వచ్చింది, ఆసుపత్రిలో చేర్చాం. ఎంతైనా రక్త సంబంధం కదా. అంతా పరిగెత్తుకు వెళ్లారు. మోహన్కి కుడివైపు చెయ్యి, కాలు, నోరు దెబ్బతిన్నాయి. ప్రాణానికి ప్రమాదం లేదు, కానీ మళ్ళీ మామూలు మనిషి అవ్వడం కష్టమే అని చెప్పారు. మనీష కూడా వయసు రీత్యా వచ్చే మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పి, క్యాటరాక్టు వంటి రకరకాల సమస్యలతో బాధపడుతోంది. ఆసుపత్రిలో మోహన్ కొడుకు ఒక్కడే కనిపించాడు. మీ ఆవిడ ఇంట్లో ఉందా అన్న ప్రశ్నకి తాను రాలేదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో సెలవులు కష్టం, నేను కూడా ఈయనింటికి పంపగానే మనిషిని పెట్టి వెళ్ళిపోతాను అన్నాడు. మీ నాన్న ఇలా ఉంటే ఎవరో మనిషిని పెట్టుకుని నేనుండలేను. ఆయన్ని రిహాబ్ సెంటర్లో చేర్పించు, నా బాధలు నేను పడతాను. మా అక్క చెల్లెళ్ళు, నాన్న అన్నదమ్ములు ఉన్నారుగా, ఎవరో ఒకరి మధ్యలో వెళ్ళి చూసుకుంటారులే తెగించి అంది మనీష. అమ్మా నాన్నల్ని, మీ అత్తగారిని ఎంతో బాగా చూసుకున్నావు కదా, ఆ పుణ్యఫలమే ఇది. దీంట్లో మాకు వాటా వద్దమ్మా, అంతా నువ్వే అనుభవించు అంటూ వెళ్ళిపోయారు అక్కయ్య లత, చెల్లెలు లావణ్య. మేము అమ్మనే సరిగ్గా చూడలేదని అన్నారు కదా, ఇప్పుడు నిన్ను మేం చూడలేం. మీ అబ్బాయి ఏ ఏర్పాటు చేస్తే అదే పాటించండి, సరేనా అని సెలవు తీసుకున్నారు మోహన్ అన్నదమ్ములు. అమ్మా, అమ్మమ్మ నాన్నమ్మల డబ్బు మొత్తం మీరే తీసుకోవాలని, లోకం దృష్టిలో మీరిద్దరూ మంచి వాళ్ళవ్వాలని మిగతా వాళ్ళందరినీ చెడ్డ చేశారు. అదే ఇప్పుడు మీకు తిరిగి కొట్టింది. ఏదో కొడుకుని కనుక డబ్బు పంపుతాను, ఏర్పాట్లు మీరే చేసుకోండి. కోపంగా అన్న కొడుకుని మూగగా చూశాడు మోహన్. డబ్బు మాట విన్న మనీషి మనసులో ప్లాన్లు వేస్తోంది. అప్పుడే ఎన్ని ఫలిస్తాయో తెలీదు, వేచి చూడాలి. వసంతవల్లరిలో ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి లలితా శ్రీపతి గారు రచించిన కథ మనీషి విన్నారు. ఈ కథ మన తెలుగు కథలు అంతర్జాల పత్రికలో ఏప్రిల్ 30, 2026న ప్రచురితమైంది. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.